హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఈ సమయంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ చేయబట్టి సో మనకు రేపు వడ్డీ రేట్స్ అనేటివి చేంజ్ అంటే అన్చేంజ్డ్ ఉండడం వల్ల సో మార్కెట్ అనేది బూస్టప్గా ఫీల్ అయిపోయి సో మంచి ర్యాలీ అయితే కంటిన్యూ కావడం అయితే జరిగింది. సో మనం సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే ఇక్కడ వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ జస్ట్ ఇది, టార్గెట్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. ఇది ఫస్ట్ అగ్రెసివ్ ట్రేడర్స్కి మాత్రమే ఎంట్రీ అయితే లభించింది. సో ఫస్ట్ 15 మినిట్స్లో కింద అంటే ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ 1:2 టైమ్స్ అచీవ్ కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ కావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ కూడా రావడం జరిగింది. బట్ ఇది స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. విక్ రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. బట్ టార్గెట్ హిట్ రాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో మళ్ళీ తర్వాత జోన్ నుంచి బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సపోర్ట్ తీసుకుంటే సో ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ 1:1.5 అయితే రావడం జరిగింది. బట్ ఇది ఎనీహౌ ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కాబట్టి అవాయిడ్ కూడా చేయవచ్చు. సో కాబట్టి ఒకటేమో టార్గెట్ వచ్చింది, ఇంకొకటేమో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. రేపటి రోజున మనకు జోన్స్ కన్సిడర్ చేసినట్టయితే కొత్తగా జోన్స్ అయితే ఏమీ లేవు. బట్ ఇక్కడ మనకు ఈ హైని కన్సిడర్ చేసినప్పుడు ఇది సిగ్నిఫికెంట్ హై అవుతుంది. సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ ప్రైస్ అయితే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. మేబీ రేపటి రోజున ఇక్కడికి ఒక పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. పుల్ బ్యాక్ వస్తే విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే సో మనం షూర్గా ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఓన్లీ ఆ క్యాండిల్కు లో కొంచెం తీసుకొని ఎంట్రీ అయితే కావచ్చు బై సైడ్లో. సో అప్పుడు మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అయితే ఉంటుంది. ఎనీ పుల్ బ్యాక్ అంటే టువర్డ్స్ టు దిస్ జోన్, ఈ జోన్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం విత్ బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ట్రేడ్ అయితే ఇనిషియేట్ అయితే చేయవచ్చు. ఇక నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 18,100 దగ్గర. సో ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్గా ఉన్నది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 17,800 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే ఇక్కడ వరకు అయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. సో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్ డేటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది సో 17,400 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,600 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే సో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఎక్కువ శాతం అప్ సైడ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమ్ము బులిష్లో ఉంది ప్రైస్ అనేది. సో క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసుకున్నట్టు బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజ్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున సినారియో వచ్చేసి సో దీని హై పైన ఒకవేళ ఇవాళటి క్యాండిల్ యొక్క హై పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళినా సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,800. సో ఇక్కడ వరకు వెళ్ళడానికైతే
ఛాన్స్ అయితే ఉన్నది. ఒక 200 పాయింట్స్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో రిమైనింగ్ 150 పాయింట్స్ అనేవి సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఇది గ్యాప్ అప్ కానీ దీనిపైన సస్టైన్ అయితే ఈ సినారియో. ఒకవేళ దీనిపైన ఏదైతే మనం ఈ బేస్ లైన్ అనుకుంటున్నామో ఈ బేస్ లైన్ కింద ట్రేడ్ అయింది అనుకోండి, అంటే 17,593 దగ్గర ట్రేడ్ అయితే సో నెక్స్ట్ ఒకసారి ఈ లెవెల్ టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి సో ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 500, అంటే 500 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా డౌన్ సైడ్ వస్తే సిపిఆర్ కింద ఉన్నట్టయితే 17,500 దగ్గరికి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి డౌన్ సైడ్ సినారియో. ఇంకా వస్తే సో ఈ బేస్ అంటే కన్వర్జన్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి 17,419 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను డౌన్ సైడ్లో మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే ప్రజెంట్ క్లౌడ్ అనేది ఫ్యూచర్ కుమ్మో అనేది బులిష్లో ఉన్నది. ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే 1 or 2 క్యాండిల్స్ మినిమం ఒక 2-3 క్యాండిల్స్ అయితే కంపల్సరీ ప్రైస్ అనేది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయదు. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది వేరే సినారియో అనుకోండి. సో ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ ఫస్ట్ టార్గెట్ కన్వర్జన్ లైన్ వరకు వస్తుంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి సో 17,533 ఇందాక డిస్కషన్ చేసుకున్నట్టు 17,500 వరకు టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఒకవేళ ఇంకా డౌన్ సైడ్ వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఈ లెవెల్ వచ్చేసి ఇక్కడ సో 17,450 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నవి. ఇంకా ఒకవేళ హెవీ గ్యాప్ డౌన్ అయితే ఈ సినారియో ఓవరాల్గా బుల్లిషే ఉంటుంది. బట్ ఈ సినారియో వచ్చేసి మనం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా లేదు అంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా ఈ సినారియోస్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు సో ఈ లెవెల్ వచ్చేసి 17,800. దీని హై పైన సస్టైన్ అయితే డెఫినెట్గా 17,800 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇప్పుడున్న సినారియో ప్రకారం అయితే ఇచ్మోక్ ఇండికేటర్ ప్రకారం కానీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం కానీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో సి సైడ్ ఉండండి, అంటే సో బుల్లిష్గానే ఉండండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది, టార్గెట్ అనేది మినిమం 1:2. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈవెన్ దో ఇవాళ ఆర్బీఐ మీట్ ఉన్నప్పటికీ సో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అంటే స్మాల్ స్టాప్ లాస్ మనకు తీసుకుంటే ఎక్కువ రివార్డ్ అయితే రావడానికి అవకాశం ఉండే. సో టార్గెట్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక మనం జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్కి అయితే ప్రైస్ అయితే రీచ్ కాలేదు. సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. ఈ సప్లై జోన్ ఫస్ట్ 5 మినిట్స్లోనే ఇక్కడ రిజెక్షన్ అయితే తీసుకున్నది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేసేవాళ్ళం, అలాంటి పుల్ బ్యాక్ అయితే ఇక్కడ రాలేదు. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడిటీ కోల్పోవడం జరిగింది. ఇక నెక్స్ట్ జోన్ చూసినట్టయితే ప్రైస్ అనేది సో ఈ లెవెల్కు అంటే వెళ్ళింది. బట్ ఇక్కడ మనకి ఎలాంటి రివర్సల్ క్యాండిల్స్ అయితే రాలేదు. సో కాబట్టి సెల్ చేయడానికి సో అలాంటి అవకాశం అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో ఒకసారి డౌన్ సైడ్, మళ్ళీ ఒకసారి బ్రేక్అవుట్, అంటే ఫస్ట్ ఒకసారి బ్రేక్అవుట్, మళ్ళీ బ్రేక్ డౌను, మళ్ళీ బ్రేక్అవుట్. కాబట్టి సో 2 times, మోర్ దెన్ 2 times అయింది. కాబట్టి సో ఈ జోన్ కూడా వ్యాలిడిటీని అయితే కోల్పోవడం జరిగింది. రేపటి రోజున ప్రత్యేకించి జోన్స్ అయితే ఏం లేవు. సో కంప్లీట్గా సో ఇవాళ ర్యాలీ కొనసాగింది కాబట్టి మనకు అంటే బేస్ క్యాండిల్స్ అనేవి తక్కువ ఫామ్ కావడం జరిగింది. సో కాబట్టి సో పెద్దగా అంటే జోన్స్ అయితే ఏం ఫామ్ కాలేదు. బట్ ఇక్కడ ఒక జోన్ ఉంది. బట్ దీన్ని ఇలా మనం తీసుకున్నట్టయితే ఇది 223 పాయింట్స్ అవుతుంది. సో కాబట్టి ఈ జోన్ దగ్గర కంపల్సరీ స్టాప్ లాస్ అయితే ఉండాలి.
సో మళ్ళీ ఒకవేళ మొత్తం ఈ ఎంటైర్ జోన్ కన్సిడర్ చేసినా కూడా మనకు 226 పాయింట్స్ అనేటివి చాలా పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. సో ఇలా తీసుకున్నట్టయితే 100 పాయింట్స్ ఉన్నది. సో ఈవెన్ దో మనం 100 పాయింట్స్ అయినప్పటికీ కూడా అది పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. కొంచెం కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. ఈ జోన్ ఒక్క జోన్ మాత్రమే మార్క్ చేసుకోండి. ఈ రిమైనింగ్ జోన్స్ అనేటివి గతంలో జోన్స్, వీటిని అలానే ఉంచుదాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 40,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి దీన్ని వదిలేద్దాం. ఫుట్ సైడ్ డాటాను చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఫుట్ సైడ్లో డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. ఒకసారి ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమ బులిష్లో ఉంది కాబట్టి బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఇక్కడ ఈ స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ ఏ అనేది ఫ్లాట్గా ఉన్నది, బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది, కన్వర్జన్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది. సో ఓవరాల్గా మనకు ప్రైస్ అనేది రేపు కానీ ఎల్లుండి కానీ ఈ లెవెల్ అంటే 39,500 దాటి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే నార్మల్గా ఫ్లాట్గా ఉంటే, ఫ్లాట్గా ఓపెన్ అయితే సేమ్ 39,000 దగ్గరే ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ నుంచి ఒక రిజెక్షన్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చూడండి, ఈ లెవెల్ దగ్గర ఏదైనా ఒక రివర్సల్ క్యాండిల్ మనకు ఐడెంటిఫై అయితే ఒక స్మాల్ స్టాప్ లాస్ తోటి మనం పిఈ సైడ్లో అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రేపటి రోజున ఇదే 39,500 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ వితౌట్ గ్యాప్ అప్ ఓపెన్ తోటి కాకుండా నార్మల్గా ఉంటే ఈ సినారియో వర్క్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా దీనిపైన సస్టైన్ అయితే మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ అంటే 39,500 అనే లెవెల్ మనకు చాలా ఇంపార్టెంట్ జోన్ అన్నట్టు. సో ఈ జోన్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 40,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అయితే రావాలి. బ్రేక్అవుట్ వస్తేనే దీనిపైన ఉంటుంది. అది కూడా గ్యాప్ అప్ తోటి అంటే స్లైట్ ఆ జోన్కు దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సో ఈజీగా ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది. లేకపోతే సో ప్రైజెస్ అనేవి డెఫినెట్గా కరెక్షన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ కరెక్షన్ అనేది ఎక్కడి వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది, ఈ కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 38,370 వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా వస్తే ఈ బేస్ లైన్ వరకు వస్తుంది, బేస్ లైన్ వరకు రాకపోవచ్చు. సో 37,900 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే. ఇంకా అవర్లీలో చూసినట్టయితే మనకు ఫ్యూచర్ కుమ బులిష్లో ఉంది, ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉంది కాబట్టి బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తేనే ఇక్కడ కూడా సేమ్ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది, ఫ్యూచర్ స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంది. కాబట్టి సో ఈ కన్వర్జన్ లైన్ ఇక్కడ అవర్లీలో కన్వర్జన్ లైన్ అంటే 38,853 కింద ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా గ్యాప్ డౌన్ అయినా సో డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 38,258 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇదొక లెవెల్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనిపైన అంటే ఈ లెవెల్ దగ్గర అంటే 39,500 దగ్గరలో ఇక్కడ ఈ రీజియన్లో ఓపెన్ అయితే ఈజీగా బ్రేక్అవుట్ వస్తుంది. బ్రేక్అవుట్ వస్తే సో డెఫినెట్గా ఇందాక డిస్కషన్ చేసుకున్న 40,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఫస్ట్ టార్గెట్ 39,500, దానిపైన సస్టైన్ అయితే 40,000. సో అది కూడా ఓన్లీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయితే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతుంది. లేకపోతే ఫ్లాట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా పుల్ బ్యాక్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా పుల్ బ్యాక్ వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది, థర్డ్ టార్గెట్ ఇది అవుతుంది. సో ఈ రెండు లెవెల్స్ని మార్క్ అయితే చేసుకోండి.
ఇక ఎఫ్ఐ డేటాను చూస్తే వీళ్ళు మళ్ళీ సెల్ చేస్తూనే ఉన్నారు. సో మళ్ళీ ఈరోజు కూడా నియర్లీ 1700 క్రోర్స్ని సెల్ చేయడం జరిగింది. సో బట్ మన వాళ్ళు మళ్ళీ బై చేయడం జరిగింది. సో ఇది ఒక పాజిటివ్ అంశం అనుకోవచ్చు. బట్ కొంచెం వీళ్ళు సెల్ చేస్తున్నారు కాబట్టి కాషియస్గా ఉంటే బెటర్. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ ట్రెండింగ్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.